నీకు ఆహారానికి లేకపోవచ్చు, వస్త్రహీనత ఉండొచ్చు, నువ్వు తక్కువ కులం అన్నదానిలో పుట్టుండొచ్చు, నీకు జనబలం లేకపోవచ్చు, ఎలాంటి రాజకీయ గుర్తింపులు లేకపోవచ్చు, పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు. ఇవన్నీ ఏమి లేకపోయినా, లోకము మనుషులు గొప్ప అనుకునేవి ఏవి లేకపోయినా, ఈ లోకం ఎలాంటి లోకాలు, కోటాను కోట్ల లోకాలను చేసినటువంటి సుప్రీం ఎవరైతే ఉన్నాడో ఆయన దృష్టిలో ఉన్నావు నువ్వు. కింగ్ ఆఫ్ ద కింగ్సా? స్తోత్రం. ఆయన దృష్టిలో ఉన్నావు నువ్వు. మరి ధన్యత కదా అది. ఏం ధన్యత, ఏం అప్పులు తీరట్లా అని మీ ఫీలింగు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేనా? నేను చెబుతున్నా, అప్పులు ఉన్నా నువ్వు ధన్యుడివే. జనం చేత తిట్లు తింటున్నా నువ్వు ధన్యుడివే. ఎందుకంటే పేతురుకు కలిగిన ధన్యత నీకు లభించింది. లోకంలో నీ వారనుకున్న మిగిలిన వాళ్ళు ఎవ్వడికి లేని ప్రత్యక్షత నీకు మాత్రమే లభించింది. అందుకే నువ్వు ధన్యుడు అని చెబుతున్నా. ఈ ధన్యత ఎవరికి ఉందండి? నిజరక్షకుడు ఎవరికి తెలుసండి? ఎంతమందికి తెలుసండి? తెలిసిన ఆయన ఎంతమంది కలుసుకున్నారండి? ఆయనలో ఎంతమంది నిలిచి ఉన్నారండి స్థిరంగా? కానీ నువ్వు నేను తెలుసుకోవటం, కలుసుకోవటం మీద ఆయనలో నిలిచి ఉంటాన్ని కూడా కృప పొందాం.